ఈ క్వశ్చన్ మొన్న జరిగిన ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చింది. ఈ క్వశ్చన్ దీని మీనింగ్ ఏంటంటే, ఈ క్వశ్చన్ మీనింగ్, ఒక ఆమె దగ్గర ఏ గర్ల్ హ్యాస్ ఓన్లీ 5 రూపీ కాయిన్స్ అండ్ 10 రూపీ కాయిన్స్ ఇన్ హెర్ కిడ్డీ బ్యాంక్. ఆమె కిడ్డీ బ్యాంకులో అంటే 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి, 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. మొత్తం కాయిన్స్ మొత్తం 40 కాయిన్స్ అంట. ఈ 40 కాయిన్స్ టోటల్ ఎంత ఎంత అంటే 260 రూపీస్. ఆ కిడ్డీ బ్యాంకులో ఉన్నాయి మొత్తం ఎంత 260 రూపీస్ ఉన్నాయి. ఆ 240 కాయిన్స్ ఉన్నాయి. ఆ 40 కాయిన్స్లో 5 రూపీస్వి కొన్ని ఉన్నాయి, 10 రూపీస్వి కొన్ని ఉన్నాయి. అయితే మనం 5 రూపీస్ కాయిన్స్ అనేటివి ఎక్స్ ఉన్నాయని అనుకుందాం. అట్లనే 10 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి చూసినావా, అవి వై ఉన్నాయని అనుకుందాం. సో అప్పుడు ఏమైతుంది తెలుసా, ఇక్కడ చూడండి, ఎక్స్ ఇంటూ 5 ప్లస్ వై ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ 260 అవుతుంది. వీటి టోటల్ అవుతుంది అన్నట్టు, వీటి టోటల్ 260 అవుతుంది. ఇది ఈక్వేషన్ 1 అని అనుకున్నా. అట్లనే ఇప్పుడు ఎక్స్ అనే ఇక్కడ మనం చూడొచ్చు, ఎక్స్ వై అనేటివి కాయిన్స్ కదా. ఎన్ని కాయిన్స్ 5 రూపీస్వి ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే ఎక్స్ కాయిన్స్ ఉన్నాయి. 10 రూపీస్వి ఎన్ని కాయిన్స్ ఉన్నాయంటే వై కాయిన్స్ ఉన్నాయి. ఎక్స్ ఇంటూ వై ఏమవుతుంది, అప్పుడు ఆడే ఇచ్చిండు, సారీ ఎక్స్ ప్లస్ వై అంటే ఆ కాయిన్స్ మొత్తం ఎన్ని 40 కదా. ఎక్స్ కాయిన్స్ 5 రూపీస్వి ఎక్స్, 10 రూపీస్ వై, 10 రూపీస్ వై రెండు కలిపితే ఎంత 40. ఇది ఈక్వేషన్ 2 అని అనుకున్నా. ఇప్పుడు ఏం చేసినానంటే ఈ వైని అటు పంపించేసిన, అప్పుడు ఏమైంది 40 మైనస్ వై అయింది. ఈ వై అటు పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 40 మైనస్ వై అయింది. దీన్ని తీసుకుపోయి నేను ఈ ఫస్ట్ ఈక్వేషన్లో వేస్తాను. ఈ ఫస్ట్ ఈక్వేషన్లో అప్పుడు నాకు ఎక్స్ వాల్యూ తెలుస్తుంది. సరే ఇప్పుడు చూడండి, ఇది ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఈక్వేషన్ అనేది ఇదే కదా. సో ఇది ఇక్కడ రాసుకున్నా. ఈ ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తా. చూడు ఇక్కడ రాసినాను, అది 5 ఇంటూ 40 మైనస్ వై ప్లస్ 10 వై ఈక్వల్ 260. ఇది మొత్తం మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే వై వాల్యూ వచ్చింది, సారీ. సో వై వాల్యూ అనేది 12 వచ్చింది. ఈ 12ని తీసుకపోయి మనం దీంట్లో వేసినాం అనుకో, ఇక్కడ ఈ వై ప్లస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ రాస్తున్నా చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 40 మైనస్ వై. 40 మైనస్ వై అంటే ఎంత 12 కదా. ఈ 12 నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వచ్చింది 28. అంటే ఈ 28 అనేది ఎక్స్ కదా. ఇది ఎక్స్ అంటే 5 రూపీస్ కాయిన్స్ మొత్తం ఎక్స్ అనుకున్నాం. అంటే 5 రూపీస్ కాయిన్స్ మొత్తం 28 ఉన్నాయి. అట్లనే 10 రూపీస్ కాయిన్స్ అనేటివి 12 ఉన్నాయి. మనకు కావాల్సిన ఆన్సర్ వాడు అడిగినది ఏంది, 5 రూపీస్ కాయిన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 5 రూపీస్ కాయిన్స్ మొత్తం మనకి ఎంత 28 కాబట్టి ఆప్షన్లో 28 పెట్టేయాలి. వెరీ ఈజీ క్వశ్చన్ ఇది.